భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. శ్రావణ మాస మహాత్మ్యము 20వ అధ్యాయము. ఈశ్వరుడు సనత్కుమారునితో, కుమారా, ఇప్పుడు నీకు త్రయోదశి తిథి రోజున చేయాల్సిన కృత్యాల గురించి వివరిస్తాను, విను. శ్రావణ శుక్ల త్రయోదశి రోజున కామదేవునికి షోడశోపచార పూజ చేయాలి. దేవతలకు ప్రియమైనటువంటి కమలము, కౌస్తుభము, అశోక, మాలతీ పుష్పము, బకుల పుష్పము మరియు వివిధ రకాలైనటువంటి సుగంధిత పుష్పాలు, ఎరుపు వర్ణపు అక్షింతలతో, చందనముతో, శుభకరమైన సుగంధ ద్రవ్యాలతో, పుష్టిని ప్రసాదించే మరియు తేజోవృద్ధిని కలిగించే వివిధ పదార్థాలతో కామదేవుణ్ణి పూజించాలి. నైవేద్యము మరియు తాంబూలము సమర్పించాలి. లవంగాలు, యాలకులు, వక్కలు, జావిత్రి, కర్పూరము, కేసరి మొదలైన సుగంధ ద్రవ్యాలు కలిపిన తాంబూలాన్ని శంబరాసుర శత్రువైన కామదేవునికి సమర్పించాలి. తరువాత నీరాజనం మరియు పుష్పాంజలి సమర్పించాలి. కామదేవుని సమస్త నామాలతో ఈ విధంగా ప్రార్థించాలి. సుందరమైన మరియు భగవంతుని పుత్రుడైన ప్రద్యుమ్నుడు, మీనకేతనుడు, కందర్పకుడు, అనంగుడు, మన్మధుడు, మార, కామాత్మ సంభూత, ఝషకేతు మరియు మనోభవ మొదలైన నామాలతో ప్రార్థించాలి. దేవతల కార్యసిద్ధ్యర్థం శివుడి ద్వారా దగ్ధమైన మీరు పరోపకారానికి చిహ్నంగా పూజింపబడతారు. ఈ కార్యంలో వసంతుని సహాయం నిమిత్త మాత్రమే. తను పదవీచ్యుతుడవుతాడేమోననే భయంతో దేవేంద్రుడు ఎల్లవేళలా మిమ్మల్ని ఆహ్లాదపరుస్తుంటాడు. మీరు కాకుండా ఇంత దృఢమైన మనస్సు కలవారు వేరే ఎవరున్నారు? శివుణ్ణి విరోధించే శక్తి ఎవరికుంది? పరబ్రహ్మానందంతో సమానమైన ఆనందాన్ని ఇవ్వడం మీకు తప్ప ఎవరికి సాధ్యం? మహామోహ యొక్క సేనలో మీతో సమానమైన తేజస్సు ఎవరికుంది? ఓ శరత్కాలపు చంద్రుని మిత్రమా, నీవు ఈ జగత్తు యొక్క సృష్టికి కారణము. ఓ దేవా, నిష్ఫలం కానటువంటి మీ అస్త్రం దేవతలను సైతం అపహాస్యపాలు చేయగలదు. అందువల్లనే బ్రహ్మ తన కుమార్తె పట్ల కామాసక్తుడయ్యాడు. విష్ణువు వృందాలో అనురక్తుడయ్యాడు. మరియు శివుడు పరస్త్రీ కలంకంతో అస్పృశ్యుడయ్యాడు. ఓ దేవా, మీ మాయ అమోఘము. మిమ్మల్ని కొలవడానికి నా మాటలు సరిపోవు. నేను చేసిన ఈ పూజతో మీరు ప్రసన్నులవ్వండి అని ప్రార్థించాలి. ఈ విధంగా శ్రావణ శుక్ల త్రయోదశి రోజున కామదేవుణ్ణి పూజించిన వారిని కామకేలి కలాపాలలో ఆకర్షితులను చేసి మనోహరమైన స్త్రీ సుఖాన్ని ప్రసాదిస్తాడు. మరియు సర్వగుణ సంపన్నుడైన దీర్ఘాయువు కలిగిన శ్రేష్ఠ పుత్రుణ్ణి ప్రసాదించి వారికి వంశాభివృద్ధి చేస్తాడు. కుమారా, నీకు త్రయోదశి రోజున చేయవలసిన శుభకృత్యాల గురించి వివరించాను. ఇక నీకు చతుర్దశి రోజున చేయాల్సిన కృత్యాల గురించి వివరిస్తాను, విను. నేను నీకు అష్టమి రోజున చేయాల్సిన దేవీ పవిత్రారోపణం గురించి తెలిపాను కదా. ఒకవేళ ఆ రోజున చెయ్యకపోతే చతుర్దశి రోజున పవిత్రలు సమర్పించాలి. చతుర్దశి తిథి నాడు త్రినేత్రుడైన శివుడికి పవిత్రలు సమర్పించాలి. దేవి మరియు విష్ణువుకు పవిత్రలు సమర్పించిన విధానాన్ని అనుసరించి శివుడికి కూడా పవిత్రలు సమర్పించాలి. కేవలం నామ మరియు ప్రార్థనలో భేదముంటుంది. శైవ, ఆగమ మరియు జాబాల మొదలైన గ్రంథాల్లోని విధానాన్ని నేను నీకు తెలిపాను. ఇప్పుడు వికల్పం గురించి తెలుపుతున్నాను. 11 లేదా 38 లేదా 50 సూత్రాల సమాన గ్రంథులు మరియు సమాన అంతరాలు గల పవిత్రలను తయారు చేసుకోవాలి. ఆ పవిత్రలను 12 అంగుళాల ప్రమాణంతో లేదా 8 అంగుళాల ప్రమాణంతో లేదా 4 అంగుళాల ప్రమాణంతో లేదా శివలింగ ప్రమాణంతో తయారు చేసి శివుని ప్రసన్నార్థం ముందుగా తెలియచేసిన విధానాన్ని అనుసరించి సమర్పించాలి. ఈ విధంగా పవిత్రలు సమర్పించిన వారు ఇహలోకంలో అన్ని సుఖాలను అనుభవించిన తరువాత కైలాస ప్రాప్తిని పొందుతారని ఈశ్వరుడు సనత్కుమారునికి వివరించాడు.